అలా నిమిషేశ్వరరావు ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని కొత్త పెళ్లి కొడుకులను చూసినట్టు చూసేవాళ్ళు కంపెనీ యాజమాన్యాలు. కానీ ఇప్పుడు పూర్తిగా రివర్స్లో ఉంది. వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వటం దేవుడెరుగు. నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేస్తున్నారు. స్పాట్లో మెయిల్ పంపించేసి మీకు రేపటి నుంచి జాబ్ లేదని చెప్పేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అనేకం ఉన్నాయి. చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే రోడ్డు మీద పడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. తాజాగా టెక్ మహేంద్రలో ఉద్యోగం తీసేసినటువంటి ఒక మహిళ రోడ్డు మీద పడింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఆ మహిళకి ఎందుకు ఉద్యోగం తీసేశారు అని అంటే ఆరోగ్యం బాగలేక ఒక 10 days లీవ్ పెట్టింది. అదేదో పెద్ద నేరమైనట్టు ఆవిడకి మెయిల్ పంపించి టెర్మినేషన్ లెటర్ పంపించేశారు. అంటే మనకి ఉద్యోగుల అవసరం లేదు కాబట్టి ఏ చిన్న అవకాశం దొరికినా కానీ ఇమీడియట్గా టెర్మినేట్ చేద్దాం. ఇదే ఆలోచనలోని సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ దాదాపుగా ఉన్నాయి. తాజాగా ఊబర్ కంపెనీ 10% ఉద్యోగులను తీసేసింది ఇవాళ, యాజ్ ఆఫ్ నౌ ఇవాళ. అంతకుముందు అమెజాన్, మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇలాంటివన్నీ అనేక కంపెనీలు ఉద్యోగాలని తీసేస్తూ వస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఎలన్ మస్క్ కానీ, సత్య నాదెళ్ల కానీ, జూకర్బర్గ్ కానీ ఇలాంటి వాళ్ళు ఏం చెప్పారంటే 1 year బ్యాక్ నేను వీడియో కూడా చేశాను, మీకు చెప్పాను రాబోయే రోజుల్లో ఇలా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం అని. కనీసం 40 నుంచి 60% వరకు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగుల్లో జాబ్ కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్పారు. ముక్త కంఠంతో చెప్పారు. వీళ్ళందరూ నేను చెప్పినటువంటి పేరులో వీళ్ళందరూ సాఫ్ట్వేర్లో ఐటీ దిగ్గజాలు. వాళ్ళు చెప్పినటువంటి మాట. ఎలన్ మస్క్ అయితే ఏకంగా అసలు చేయడానికి పనే ఉండదు సాఫ్ట్వేర్ ఉద్యోగులకి అని చెప్పాడు ఆయన. రాబోయే రోజుల్లో చేయడానికి పనే ఉండదు అని చెప్పారు. ఇది ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చెప్పారు. వాళ్ళు ఏదైతే చెప్పారో 1 year బ్యాక్ అది ఇప్పుడు రియాలిటీలో మనం చూస్తున్నాం. యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టెక్ మహేంద్ర కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా లేఆఫ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాయి, తీసేస్తూ ఉన్నాయి. లేఆఫ్స్ ప్రకటిస్తూ దీన్ని ఏ ఎఫెక్ట్ కింద చూపిస్తున్నారు. మరి సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ చూస్తే కనుక లాభాల్లో ఉంటున్నాయి. ఇప్పుడు ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్ ప్రకటిస్తుంటారు. మీరు ఏ క్వార్టర్ రిజల్ట్ తీసుకున్నా కానీ సాఫ్ట్వేర్ కంపెనీ లాభాల్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. మరి ఇది ఫేక్ రిపోర్ట్సా అవన్నీ అని అంటే ఏమో చెప్పలేము. కారణం ఏంటంటే గతంలో మనం సత్యం కంప్యూటర్స్ అనేది ఒకటి చూసాం. ఈ సత్యం కంప్యూటర్స్ మైటాస్లో పెట్టుబడులు పెట్టింది. ఈ సత్యం కంప్యూటర్స్ రిపోర్ట్స్, ఆడిట్ రిపోర్ట్లు చూస్తేనేమో అత్యధికంగా లాభాల్లో ఉన్నట్టు అప్పుడు చూపించారు. తీరా రాత్రికి బోర్డు తిప్పేశారు. మరి అలా చూపిస్తున్నాయా? నిజంగా వాళ్ళు చూపించేటువంటి ఆడిట్ రిపోర్ట్స్ కనుక కరెక్ట్గా ఉంటే ఉద్యోగులు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత పెద్ద ఎత్తున లే ఆఫ్స్ ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారీగా పెట్టుబడులు పెట్టారు ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు. దాంతో చేతులు కాల్చుకున్నారు కంపెనీలు. మళ్ళీ ఏఐ నుంచి వెనక్కి వస్తున్నటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు కూడా వెనక్కి వస్తున్నాయి మళ్ళా. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల్ని తీసేస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వాలు ఎంటర్ కావాలి. ఎందుకనంటే అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు బెనిఫిట్స్ ఇచ్చాయంటే ప్రజల సొమ్ము, మన సొమ్ము, ప్రజా సంపదని వాళ్ళకి ఉదారంగా ఇచ్చేశారు. భూములు ఇచ్చారు నామినల్ రేట్కి, 1,00,000, 2,00,000కి. కరెంటు సబ్సిడీ మీద ఇస్తున్నారు, వాటర్ సబ్సిడీ మీద ఇస్తున్నారు, ట్యాక్స్లో రాయితీ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. ఇలా అనేక రకాల బెనిఫిట్స్ వాళ్ళకి కల్పించారు. ఆ సందర్భంగా చేసినటువంటి ఎంఓయూలో మేము ఫస్ట్ 1 yearలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, సెకండ్ 1 yearలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, 5 yearsలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, 10 yearsకి ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంతో కమిట్ అయి ఉంటారు.
మరి ఆ కమిట్మెంట్ని బ్రేక్ చేసినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి. కానీ ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ కావట్లా. ఆ కారణం చేత ఇప్పుడు ఉద్యోగులు ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఉద్యోగం తీసేశారు, నన్ను కాపాడండి అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగుల యొక్క సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీల యాజమాన్యాలు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. మరికొంతమంది పెంచినట్లే పెంచుతున్నారు, ఆ తర్వాత ఒక్కసారిగా సడన్గా తీసేస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది, దీని ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో తీవ్రంగా సాఫ్ట్వేర్ రంగం మీద ఉంటుందని చెప్పి ఆ రంగ నిపుణులే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులు రోడ్డును పడితే, ఆల్రెడీ రోడ్డును పడ్డారు, మిగతా వాళ్ళు కూడా రోడ్డును పడితే దాని మీద ఆధారపడ్డటువంటి కుటుంబ సభ్యులు ఏం కావాలి, కుటుంబాలు ఏం కావాలి, అలాగే ఆ రంగం మీద ఆధారపడ్డ రియల్ ఎస్టేట్ ఏం కావాలి, పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడేటువంటి రంగాలు అనేకం ఉన్నాయి, అవన్నీ ఏం కావాలి, టోటల్గా ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇది ఒకసారి ఊహించుకుంటే ఆందోళన కలిగిస్తుంది. అలాంటి ఆందోళనతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి మహిళ టెక్ మహేంద్రలో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పటివరకు బయటికి రాలా, ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బయటకు వచ్చింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది కంపెనీ మీద. ఈమె అది చూడండి, అక్కడ ధర్నా చేస్తుంది ఆవిడ టెక్ మహేంద్ర ఎదురుగా. ఒకటి అయితే నిజం, ఇది దిస్ ఇస్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ విమెన్ టు వర్క్. ఇలా లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి. సో 3:30 లంచ్ స్టార్ట్ చేసుకుంటే 30 మెంబర్స్ ఉంటారు, పర్ హెడ్ హాఫ్ అన్ అవర్, 4, 5, 6, 7 లాస్ట్ టైం వాళ్ళు అన్నం లేవరికి 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏమి ప్రాపర్ అయిపోతుంది. మోర్ ఓవర్ విమెన్ తో అరిచి మాట్లాడడం, సో వీళ్ళకి టేబుల్ కాంపిటీషన్స్ అని క్లోజ్ రూమ్ కాంపిటీషన్స్ అలా ఏమి ఉండవు. ఫ్లోర్ మీద నుంచి అలసి మాట్లాడతారు. ఎవరైతే నా కాల్ చేసి నా బాధ ఏంటంటే సార్ మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారో అన్నాడు. మీ జాబ్ నుంచి తీసేయడం కాకుండా ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు సేవ్ టెక్నాలజీ. ఇది అంటే లంచ్కి కూడా టైం ఇవ్వకుండా హరాస్మెంట్ చేస్తున్నారట. అంటే దీన్ని మనం ఏమంటారంటే పత్రికా భాషలో కానీ మీడియా భాషలో కానీ పొమ్మన లేక పొగబెట్టడం అనమాట. పొమ్మన లేక పొగబెడుతున్నాయి కంపెనీలు. ఇప్పుడు వాష్రూమ్కి ఎన్నిసార్లు వెళ్ళారు అనేది కూడా కౌంట్ చేస్తున్నారంట. అలాగే ఎన్ని రకాలుగా హరాస్మెంట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకే వాళ్ళు అనే దాంట్లోనే యాజమాన్యాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం నుంచి వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఒకవేళ వాళ్ళకే వాళ్ళు తీసేస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఒక 5 నెలలు 6 నెలలు వాళ్ళకి శాలరీస్ ఇవ్వటం, అలాగే నోటీసు ఒక 2 నెలలు ముందు 3 నెలలు ముందు నోటీస్ ఇవ్వటం, ఇవన్నీ ప్రాసెస్. ఒక తీసేసేదానికి టెర్మినేట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఫాలో అయితే కంపెనీ శాలరీస్ ఒక 5-6 నెలలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. అందుకని చెప్పి వాళ్ళకై వాళ్ళే పోయేలాగా ఎంప్లాయీస్ మీద హెరాస్ చేస్తున్నారు. అదే అమ్మాయి చెప్తుంది. అండ్ బాగా అంటే సార్ ఎవరికైనా కస్టమర్స్ హెచ్ఆర్తో చెప్పుకుంటారు, రైట్? మీరు ఎవరైనా హెచ్ఆర్తో చెప్పుకుంటారు, మేము హెచ్ఆర్ కాల్స్ రిటర్న్ చేసేసారు. ఆమె చెప్పడానికి ఇంకా ట్రై చేస్తే కానీ డాక్యుమెంట్స్ ఏదైతే టాక్ ఒక ఆడ మనిషి అట్లీస్ట్ దే షుడ్ లిజన్, అది కూడా వినదు. తర్వాత నేను చూసినట్టు మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రఫీ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్. వాళ్ళు అనడం ఏంటి అని అంటే మీరు నాకు మెయిల్ చేయలేదు. ఎనీథింగ్ ఇస్ అ కమ్యూనికేషన్. సో నేనేమన్నానంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సెండ్ సార్, కార్పొరేట్ ఎంప్లాయీస్ కి వెళ్ళినట్లయితే లేబర్ కోర్ట్ మాత్రమే వెళ్ళాలి. అక్కడ 2 years 3 years కేసెస్ అంతా పెండింగ్ ఉంటాయి, కానీ అది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వదు. అది అంటే లేబర్ కోర్టుకు వెళ్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది కూడా
ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్తుంది 2 years 3 years కేసులు పెండింగ్ ఉన్నా అవి సార్ట్అవుట్ కావు అనేటువంటిది ఆవిడ అభిప్రాయం. నిజమే అది. ఎందుకంటే నేను కూడా ఒక మీడియా హౌస్ మీద కేసు వేసాను లేబర్ కోర్టులో నాకు శాలరీ రావాలంటే. ఇప్పటికీ కూడా ఆ కేసు అలానే ఉంది. పైగా ఉల్టా నా మీద కేసు వేసారు, చెప్పకుండా వెళ్ళిపోయారు, నా కంపెనీకి నష్టం వచ్చిందని. సో కాబట్టి కంపెనీని ఒక ఎంప్లాయీ లీగల్గా ఫైట్ చేయడం అంటే ఇండియాలో అంత సాధ్యం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోవడం తప్ప మరొక మార్గం లేదు. ప్రభుత్వాలు పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చేసినాయి, అయిపోయింది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగి ఆవేదన కూడా అదే. అది నేనే కాదు చాలా మంది ఉంటారు మీ మెంటల్ ఎక్స్పెక్ట్ చేయకుండా బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఎలా అయితే పని చేసేసి నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంది అంతే. చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈమెయిల్ ఇంక్లూడెడ్ ఉన్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేసేంత వరకు నేను ఆర్డర్ చేశాను. నేను ఇక్కడే కూర్చుంటాను అంటే లైక్ పెట్టి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది విన్నాం కదా, ఇలాంటి సిచ్యువేషన్ తనకే కాదు అనేక మందికి ఉంది. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం వచ్చేందుకు నా సమస్యకు పరిష్కారం వచ్చేందుకు నేనే కూర్చుంటాను, మిగతా వాళ్ళు కూడా అలానే వస్తారని చెప్పి ఇప్పుడు ఆ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడానికి సిద్ధమైంది సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ స్థాయిలో రోడ్డు మీదకి వచ్చి పోలీస్ కేసు పెట్టి ధర్నాలు చేసేట పరిస్థితికి వచ్చారా? రాలా. ఇప్పుడు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రం కాబోతుంది. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ఎంప్లాయీస్ రోడ్డును పడి ధర్నాలు చేసి ఆల్ ఆఫ్ సడన్గా మమ్మల్ని తీసేస్తే మేము ఎలా బతకాలి అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వస్తూ ఉన్నారు. మనం వీళ్ళని సేవ్ చేయాల్సింది ఎవరు? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.